గత ప్రభుత్వం క్వారీలపై ఏమాత్రం కరుణ చూపకుండా నిలువు దోపిడీ చేశారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ నిర్వహించిన యువగలం కార్యక్రమంలో పలువురు క్వారీ మైనింగ్ యజమానులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ క్వారీలను బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆ సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కబ్జాకోర్ల నుండి క్వారీలను విడిపించే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గుర్తిస్తున్నారని షణ్ముఖరెడ్డి అన్నారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో మైనింగ్ల మీద దాడులు ఎలా జరిగాయో మీరంతా ఒకసారి చూసుంటారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క 5 సంవత్సరాల్లో వైసీపీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైతే మైనింగ్ దారులు ఉన్నారో వాళ్ళు యజమానులను బెదిరించి దౌర్జన్యం చేసి ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చిత్తూరులో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో క్వారీల మీద దండయాత్ర చేశారు. ఏది అక్రమాలు చేశారు, అక్రమాలు దౌర్జన్యాలు చేసి వారి దగ్గర ముడుపులు ఇస్తే ఆ రోజు మైనింగ్ నడిపించినటువంటి సందర్భం. అదే కాకుండా కొంతమంది మరీ ఒక అడుగు ముందుకేసి మైనింగ్ మొత్తాన్ని పీక్కున్నటువంటి చరిత్ర. అందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, అదే విధంగా కేఆర్జే భరత్, తర్వాత వెంకట్ గౌడ్ గారు, మీరంతా చూసుంటారు. ఆ రోజు ఏదంటే మైనింగ్ లో వాళ్ళు అక్రమాలు చేస్తే అవన్నీ వీడియోలు కూడా బయటపడ్డాయి. కానీ వారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు గతంలో మైనింగ్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని దౌర్జన్యం చేసిన చరిత్ర ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలది. కాబట్టి ఈ రోజు వారి మీద మేము ఎంక్వైరీ కూడా వేసున్నాం. ఖచ్చితంగా వారు ఏదైతే 5 సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మీద, దండయాత్రల మీద, అదేవిధంగా ముడుపులలో వాళ్ళ మీద ఒక కమిషన్ కూడా వేశాం. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు అక్రమాలు చేశారో అదంతా బయటపడుతుంది. ఎవరైతే ఆ రోజు దౌర్జన్యం చేసి ముడుపులు తీసుకున్న ఎమ్మెల్యేల మీద ప్రత్యక్షంగా వారికి శిక్ష కూడా ఉంటుంది తప్పకుండా. అందుకే ఈ ప్రభుత్వాన్ని అంత కల్లారా చూసినటువంటి చరిత్ర. ఆ రోజు మేము పాదయాత్రలో, యువగలం పాదయాత్ర, నారా లోకేష్ గారి పాదయాత్రలో ఇవన్నీ మొరపెట్టుకున్నటువంటి సందర్భం. యజమానులు సైతం ఆయన దగ్గరికి వచ్చే, అయ్యా మా క్వారీని వాళ్ళు అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా స్వాహా చేసుకున్నారు, మేము అడిగితే మమ్మల్ని కొడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, లక్షల కోట్లు పెనాల్టీ వేస్తున్నారు, దౌర్జన్యంగా మేము న్యాయపరంగా చేస్తున్నటువంటి క్వారీలు కూడా వాళ్ళు పీక్కున్నట్టు ఉంటున్నారు, కాబట్టి మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటే ఆ రోజు నారా లోకేష్ గారు రాసుకున్నటువంటి ఈ యొక్క రెడ్ బుక్ లో ఇదే రాసుకున్నారు. ఆ రోజు ఎవరైతే అక్రమాలు చేశారో, దౌర్జన్యం